ఫ్రెండ్స్, ఇది మోటో H70 ఫ్యూజన్. ఈ మోటో H60 ఫ్యూజన్కి సక్సెసర్గా అయితే వస్తుంది. మోటో H60 ఫ్యూజన్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ సెల్లింగ్ ఫోన్. ప్రైస్ రేంజ్ 20,000 నుంచి 25,000లో. అలాగే ఇది మనకి లాస్ట్ జెన్తో పోలిస్తే ఈ ఈ ఈ సిరీస్ మనకి ఏం స్పెసిఫికేషన్స్ చేంజ్ అయినాయి అనేది స్క్రీన్ మీద డిస్ప్లే మీద చూద్దాం. మీకు ఫోన్ స్పెసిఫికేషన్స్ అన్నీ డిస్ప్లే అవుతాయి, ఒకసారి చూద్దాం. డిస్ప్లే విషయానికి వస్తే మనకి ఇది 6.78K 1.5K AMOLED ఎక్స్ట్రీమ్ డిస్ప్లేతో అయితే వస్తుంది. అలాగే మనకి ఇది రిఫ్రెష్ రేట్ వచ్చేసరికి 144Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. ప్రాసెసర్ విషయానికి వస్తే మనకి ఇది క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 7th జనరేషన్ 4 ప్రాసెసర్తో అయితే వస్తుంది. ఇందులో బేసిక్ వేరియంట్ అంటే 8GB ర్యామ్ 128GB స్టోరేజ్ అయితే మనకి అవైలబుల్గా ఉంటుంది. అలాగే మనకి ర్యామ్ విషయానికి వస్తే మనకి ఇది LPDDR5X ర్యామ్తో అయితే బిల్ట్ఇన్ అయింది. అలాగే స్టోరేజ్ విషయానికి వస్తే మనకి ఇది UFS 3.1 స్టోరేజ్తో వస్తుంది. మెయిన్ పార్ట్ కెమెరా విషయానికి వస్తే మనకి ఇది 50MP మెయిన్ OIS కెమెరా ఉంటుంది. అలాగే మనకి 13MP అల్ట్రా వైడ్ కెమెరా మ్యాక్రో కెమెరా ఉంటుంది. ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే మనకి 32 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది. బ్యాటరీ విషయానికి వస్తే మనకి ఇది లాస్ట్ టైం కన్నా ఈసారి బ్యాటరీ అయితే పెంచడం జరిగింది. బ్యాటరీ వచ్చేసరికి మనకి ఇప్పుడు H70 ఫ్యూజన్లో 7000 mAh బ్యాటరీ అయితే తీసుకురావడం జరిగింది. ఇందులో మనకి IP68 IP69 వాటర్ రెసిస్టెంట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులో NFC కూడా యాడ్ చేశారు. మీరు H60 ఫ్యూజన్ అండ్ H70 ఫ్యూజన్ మెయిన్గా అబ్జర్వ్ చేస్తే ఇందులో డిఫరెన్స్ అయితే మనకి మెయిన్ ఎక్కువ బ్యాటరీనే ఉంది. ఎందుకంటే H60 ఫ్యూజన్లో వచ్చేసి మనకి 5500 mAh బ్యాటరీ ఉంది. దీనిలో అయితే మనకి 7000 mAh బ్యాటరీ అయితే వస్తుంది. చాలా ఇంక్రీజ్ చేశారు. అలాగే థిక్నెస్ విషయానికి వస్తే మనకి మోటో H60 ఫ్యూజన్ అయితే 8.25 mm థిక్నెస్ ఉంటుంది. దీనిలో అయితే మనకి 7.5 mm థిక్నెస్ ఉంటుంది. అలాగే మనకి లాస్ట్ సిరీస్తో పోలిస్తే ఇందులో అయితే మనకి 13 grams వెయిట్ అనేది పెరిగింది. ఇప్పుడు టోటల్ 193 grams వెయిట్తో అయితే వస్తుంది. అలాగే మనకి ఇది ఇందులో 3 years ఆఫ్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ అండ్ 5 years ఆఫ్ సెక్యూరిటీ అప్డేట్స్తో వస్తుంది. మనకి ఇది 1 year పెంచడం జరిగింది లాస్ట్ సిరీస్తో పోలిస్తే. డిస్ప్లే విషయానికి వస్తే మన ఇది లాస్ట్ టైం 1400 nits HBMతో ఉంది. ఇప్పుడైతే 1600 nits HBMతో అయితే వస్తుంది. పీక్ బ్రైట్నెస్ విషయానికి వస్తే మనకి లాస్ట్ సిరీస్ అయితే 4500 nits పీక్ బ్రైట్నెస్ ఉంది. ఈ సిరీస్లో అయితే 5000 nits అయితే పీక్ బ్రైట్నెస్ ఉంది. మెయిన్ విషయంకి వస్తే మనకి ఇందులో మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే ప్రాసెసర్ అనేది మనకి లాస్ట్ టైం అయితే MediaTek Dimensity 7400 అయితే ఉంది. ఈసారి అయితే మనకి పూర్తిగా కంప్లీట్ ప్రాసెసర్ రావడం జరిగింది. ఇందులో అయితే ఇప్పుడు క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 7th జనరేషన్ 4 అయితే రన్ అవుతుంది. ఇందులో మెయిన్ వచ్చేసి కెమెరా. మోటో ఈ కెమెరాస్ సిరీస్ H సిరీస్ అనేవి చాలా సక్సెస్ అయినాయి అన్నమాట. దీనివల్ల ఈ మోటో H సిరీస్ అనేవి చాలా సెల్ అవుతున్నాయి. అలాగే మనకి ఇది వరల్డ్స్లో ఫస్ట్ 50MP సోనీ LYT-710 కెమెరా విత్ మోటో AI అసిస్టెంట్తో అయితే వస్తుంది. అలాగే మనకి ఇది 13MP అల్ట్రా వైడ్ మ్యాక్రో కెమెరా ఉంటుంది. ఇందులో ఫ్రంటింగ్ వస్తే మనకి 32 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది. దీనిలో మనకి టెలిఫోటో లెన్స్ అయితే ఉండవు. ఇందులో ఫొటోస్ అయితే మనకి బాగా వస్తాయి. బ్యాక్ కెమెరా మనకి AI అసిస్టెంట్తో వస్తుంది కాబట్టి ఫొటోస్ అయితే న్యాచురల్గా బ్రైట్నెస్తో వస్తుంది. అలాగే మనకి నెక్స్ట్ ఇందులో గ్లాస్ వచ్చేసరికి మనకి కార్నింగ్ గ్లాస్ 7i ప్రొటెక్షన్తో అయితే వస్తుంది. బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనకి లెదర్ టెక్స్చర్తో అయితే రావడం జరిగింది, లెనిన్ టెక్స్చర్తో. అలాగే మనకి ఇందులో మొత్తం 3 కలర్ వేరియంట్స్ అయితే ఉంటాయి. అలాగే మోటో ఫోన్స్ అనగానే మనకి గుర్తొచ్చేది మిలిటరీ స్టాండ్. వచ్చేది మిలిటరీ STD 810H సర్టిఫైడ్తో అయితే వస్తుంది. ఇందులో హెవీ గేమ్స్ అయితే మనం మోటో అయితే H70 ఫ్యూజన్ అయితే కొద్దిగా హ్యాంగ్ అవుతుంది. ఇది మనకి BGMI వచ్చేసరికి 120 FPS వరకు సపోర్ట్ చేస్తుంది. అలా కాల్ ఆఫ్ డ్యూటీ వచ్చేసరికి 90 FPS వరకు సపోర్ట్ చేస్తుంది. ఇందులో మనకి 165 ఇందులో 16 అలాగే మనకి సాఫ్ట్వేర్ వచ్చేసరికి ఇది Android 16 అవుట్ ఆఫ్ బాక్స్ సాఫ్ట్వేర్ ఉంటుంది. అలాగే మనకి మోటో UI అసిస్టెంట్ అయితే ఉంటుంది. ఇందులో మనకి మోటో గెస్టర్స్ అయితే ఉంటాయి. అలాగే ఫోన్ విషయానికి వస్తే మనకి
మెయిన్ ఇవి డిఫరెన్స్ మోటో H60 అండ్ H70 ఫ్యూషన్కి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. అంటిల్ దెన్, బాయ్ బాయ్.